ఒకే ఇంట్లో ఉండే భార్యాభర్తలు, పక్కనే ఒక చిన్నపిల్లాడు, బావమరిది, ఒక ముసలావిడ. చూడ్డానికి ఇది ఒక పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. కానీ కట్ చేస్తే వీళ్ళెవరూ అసలు సొంత బంధువులే కారు. వీళ్ళంతా ఒకరికొకరు సంబంధం లేని ప్రొఫెషనల్ మోసగాళ్ళు. కాన్ సిటీ క్రేజీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, మంగళూరు దగ్గరలోని ఒక చిన్న టౌన్లో శరవణన్ తన భార్య మిత్ర, కొడుకు జీవతో కలిసి ఒక హోటల్ నడుపుతుంటాడు. వీరితో పాటే మిత్ర తమ్ముడు జాకీ, ఆవిడ తల్లి జానకి కూడా ఒకే ఇంట్లో ఉంటారు. శరవణన్ భార్య భర్తలు మరియు మిగతా వాళ్ళు మాటలు ఉండవు, కానీ బాబు కోసం కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. అంతా నార్మల్గా సాగుతుందనుకున్న టైంలో ఒకరోజు స్కూల్ నుండి ఆ చిన్నబాబు ఉన్నట్లుండి కిడ్నాప్ గురవుతాడు. బాబుని కాపాడుకోవడానికి పోలీసులు సీసీటీవీలో చూసేసరికి ముసుగులు తొలగిపోతాయి. వీళ్ళు అసలు ఒక కుటుంబమే కాదు. గతంలో ఒకరికొకరు ఒక పెద్ద స్కామ్ చేసి పోలీసుల నుంచి, వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒక నకిలీ కుటుంబంగా డ్రామా ఆడుతూ ఒకే ఇంట్లో జీవిస్తుంటారు. గతంలో ఈ శరవణన్ ఏమో కరెంట్ ఆఫీస్ సిస్టంలోని చిన్న ట్రిక్ చేసి కరెంటు బిల్లుల డబ్బులు కాజేసి ఇన్వెస్ట్మెంట్ల పేరుతో కోట్లు తిప్పిన ఘనాపాటి. ఇటు మిత్ర ఏమో రియల్ ఎస్టేట్ మోసంలో సర్వస్వం పోగొట్టుకొని అదే దారిలో ఇతరులు ముంచడం నేర్చుకున్న కేడి. ఇక ఈ జాకీ వాళ్ళ గ్యాంగ్ ఏమో నకిలీ చారిటీ ట్రస్టుల పేరుతో ఆన్లైన్ డొనేషన్లను నొక్కేసే రకం. వీళ్ళందరూ కలిసి గతంలో చేసిన ఒక ఫైనాన్షియల్ డీల్ తేడా కొట్టి గొడవపడి దూరం అవుతారు. అయితే ఆ బాబుని కిడ్నాప్ చేసింది మరెవరో కాదు, వీళ్ళను గతంలో నమ్మించి మోసం చేసిన ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ బాబుని కస్టడీలో పెట్టుకొని ఒక భారీ టోల్ ప్లాజా స్కామ్ చేసి తనకి కోట్లు సంపాదించి పెడితే పిల్లాడిని వదులుతానని బ్లాక్మెయిల్ చేస్తాడు. అప్పటిదాకా ఒకరికొకరు పడని ఈ నకిలీ కుటుంబం అంతా కలిసి ఆ పోలీస్కే ఎలా రివర్స్ స్కామ్ చేశారు, తమ బాబును ఎలా కాపాడుకున్నారు అనేదే ఈ సినిమా క్లైమాక్స్. ఈ సినిమా విశ్లేషణ: ఈ సినిమాలో ఒక ఫేక్ ఫ్యామిలీ అందరూ కలిసి స్కామ్లు చేసే ఐడియా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అర్జున్ దాస్ బేస్ వాయిస్, యోగిబాబు కామెడీ టైమింగ్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో వచ్చే టోల్ బూత్ డ్రామా సీన్లు భలే నవ్విస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్లను పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ టైం తీసుకున్నారు. కొన్ని ట్విస్టులు మనం ముందే ఊహించవచ్చు. చివరిగా చెప్పాలంటే, ఒక డిఫరెంట్ అండ్ ఎంటర్టైనింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ కాన్ సిటీని ఒకసారి ట్రై చేయవచ్చు. మీకు ఇలాంటి స్కామ్ అండ్ ఈస్ట్ మూవీస్ ఇష్టమా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.